ఏం చేశారు అధికారులు లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ప్రజల కోసం నిజంగా ప్రజాసేవ కోసం మీరు ఏం చేశారు? నాకు టైం దొరికినప్పుడల్లా, నాకు వీలున్నప్పుడల్లా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలో చేశాను ఇప్పటివరకు. కాకపోతే ఇంకా నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి, నాకు మంచి అవకాశం ప్రజలు నన్ను గుర్తించి అవకాశం ఇస్తే ఈరోజు మరి పెద్ద గ్రామ పంచాయతీ స్కూల్ మాత్రం ఇలా 200 మంది పిల్లలు లేరు, అందరు ప్రైవేట్ స్కూల్ పోతారు. అంటే ఇక్కడ బాగా లేకనే పోతారు. స్కూల్ డెవలప్మెంట్ నా కళ అది. స్కూల్ మంచి డెవలప్ చేసి మంచి వైద్యం, ఏదైనా మంచి వైద్య హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఇంత ఈ 2-3 ఊర్లకు ఒక తీసుకొచ్చి కావాల్సిన మంచి రోడ్ల డెవలప్మెంట్ తెచ్చి, ఇంకా ప్రజలకు కావాల్సిన ప్రతి నీటిది కానీ ప్రతి ఒక్క డ్రైనేజ్ కానీ ఇవన్నీ నేను వాళ్ళకన్నా ఎక్కువ చేయగలుగుతానని నాకు ఒక నమ్మకం ఉంది. గతంలో మీరు స్కూల్కి చేసి ఉన్నారా? చేశాను. గతంలో స్కూల్ పిల్లలకు చేశాను. స్కూల్లో ప్రతిదానికి ఏదైనా అక్కడ ఒకసారి మొన్న క్లీన్ చేయించాము. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా ఫీజు కట్టాను, అంటే బుక్స్ ఇచ్చాను. ఇట్లా చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ స్కూల్కే ఇస్తాను. ఇక్కడ మా స్కూల్లే కాకుండా కూడా మా స్కూల్లో ఎక్కువ చేస్తే ఇంతకుముందు ఒకసారి అయినా రాజకీయం కోసం చేస్తున్నాడు అట్లా అని చెప్పేసి మా ఊళ్ళో అంటే కూడా చాలా స్కూల్లో ఇచ్చాను నేను. మండలాల్లో చాలా స్కూళ్ళల్లో అలా కావాల్సిన ఒక స్కూల్కు పెయింట్ వేయించాను. ఇట్లా వేరే చిన్న గ్రామ పంచాయతీ శంషాద్ మండలం ఉంటే లేకపోతే పెయింట్ వేయించాను. కొన్ని చాలా చేశాను. నాకు ఒకటి బాగా ఇష్టం ఏంటంటే స్కూల్ బాగా డెవలప్ ఉండాలి, చదువుకొని యువత